ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు బిగ్ బాస్? తనుజకి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే షీ ఈస్ ప్లేయింగ్ వెరీ క్లెవర్ బట్ ఆల్ ఆర్ థింగ్ షీ ఈస్ ప్లేయింగ్ బట్ షీ ఈస్ నాట్ ప్లేయింగ్ షీ ఈస్ బిల్డింగ్ హర్ ఓన్ బాండింగ్స్ దట్స్ వై పీపుల్ ఆర్ ఇంట్రెస్టింగ్. ప్రతి ఒక్కరు మాస్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు. ఎవరు మాస్ గేమ్? లైక్ పవన్ అండ్ కళ్యాణ్ వాళ్ళైతే కొంచెం మాస్ గేమ్ ఆడుతున్నారు. తను ఇంకోతుంది కదా ఎవరు తన పేరు రితు ఆల్సో యూజింగ్ సమ్ బాండింగ్స్. అండ్ సంజనా గారు అయితే ఎందుకు సంజనా గారు ఇప్పుడు కొంచెం డౌన్ అయ్యారు. ఇంతకుముందు కొత్తలో అయితే బాగా ఆడేవాళ్ళు సంజనా గారు. మరి ఇప్పుడు ఎందుకు ఆమె డౌన్ అయ్యారో తెలియదు. మేబీ వీళ్ళంతా బాండింగ్స్ పెంచుకుంటున్నారు అందుకే మేబీ సంజనా గారు డౌన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె పర్సనల్గా ఆమె ఆడుతున్నారు. వీళ్ళంతా బాండింగ్స్ పెట్టుకొని ఆడడం వల్ల వీళ్ళు హైలైట్ అవుతున్నారు. మనం కూడా చూసి అది హైలైట్ అక్కడ ఏదో సంథింగ్ నడుస్తుంది అని చెప్పి మనం అనుకొని వాళ్ళని హైలైట్ చేస్తున్నాము. అందరిలో వాళ్ళు హైప్ అవుతున్నారు. ఇంతకుముందు సంజనా గారు చాలా కన్నింగ్ గా గేమ్ ఆడి అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు సంజనా గారు ఎంటర్టైన్ చేయట్లేదు. ఎందుకంటే మనం వీళ్ళ బాండింగ్స్ ఎంటర్టైన్ అవుతున్నాం కాబట్టి ఆమెను గుర్తించలేకపోతున్నాం మనం. అది పర్సనల్ అండి. అది బయట ఎవరిది వాళ్ళది బయట, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకి బయట ఉంటుంది. అలా అయితే మనం కూడా చేయాలంటే సంజనా గారి మీద వెతికి దాని మీద ఫోకస్ చేసి ఆమె పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి ఎత్తకొచ్చు. రీతు మీదే చేయాలి అని ఏం లేదు. ఎందుకంటే నేను రీతుకు కూడా సపోర్ట్ చేయట్లేదు. కానీ బిగ్ బాస్ అంటే అది ఒక షో. అది ఆ షో వరకు మాత్రమే. ఎవరి పర్సనల్ లైఫ్ లోకి ఎవరు ఇంటర్ఫియర్ అవ్వాల్సినంత అవసరం లేదు. అది మనం సంజనా గారికి చెప్పవసరం లేదు. ఆల్రెడీ తను ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ విషయం తనకి బాగా తెలుసు. మనం ఏం చెప్పవసరం. ఆయన కూడా చాలా క్లవర్ గా ఆడుతున్నారండి. వీళ్ళందరితో పోలిస్తే ఆయన ఇంకా చాలా క్లవర్ గా ఆడుతున్నారు. ఇమాన్యుయల్ గారు ఆయన కూడా సంజనా గారు లాగా ఆయన పర్సనల్ గేమ్ ఆడుతున్నారు. ఇంతకు ముందు స్టార్టింగ్ లో భరణి గారు, సంజనా ఇమాన్యుయల్ గారు వీళ్ళంతా ఎక్కువ ఉండి తర్వాత ఎప్పుడైతే భరణి గారు బయటకి వెళ్ళొచ్చిన తర్వాత సిచ్యువేషన్ చూసారో తర్వాత వాళ్ళందరూ ఎవరి పర్సనల్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. కానీ రీతు మాత్రం ఎందుకో ఇంకా పవన్ అని పట్టుకొని ఉంటుంది. భరణి గారు బయట నుంచి లోపలికి వచ్చిన తర్వాత కొంచెం ఆట మొత్తం చేంజ్ అయింది. మొన్న హారిక గారు కూడా వచ్చినాక అడిగారు వెళ్ళి భరణి గారితో మాట్లాడచ్చా దివ్య గారు అని చెప్పి. దివ్య ఎందుకు తనుజని టార్గెట్ చేసిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే తనుజ మీద ఎక్కువ ఫోకస్ చేసింది దివ్య. ఎందుకంటే తనుజ గేమ్ ఆడుతుంది కాబట్టి సో ఎవరినైతే ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళని ఎక్కువ నామినేట్ చేస్తే వాళ్ళు బయటికి వెళ్ళిపోతే మిగతా వాళ్ళకి ఆడడానికి స్కోప్ దొరుకుతుంది. సో తను టఫెస్ట్ ప్లేయర్ కాబట్టి సో తనుజాని బయటికి పంపిస్తే మిగతా వీళ్ళందరికీ కొంచెం గేమ్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి సో తనుజాని ఎక్కువ దివ్య తొక్కడానికి ట్రై చేస్తుంది. నేను అంత రెగ్యులర్ గా చూడలేనండి. కొన్ని గ్రిప్ ఉంచుకోవడానికి మాత్రమే నేను చూస్తాను. తను డబుల్ ఫేస్ గేమ్ ఆడుతుందంటే ఆడొచ్చండి. ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకి ఉంటుంది. ఆడడానికి నేనే గెలవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. మేబీ షీఈస్ డూయింగ్ ఆడడానికి తప్పదండి. గేమ్ గెలవాలంటే ఎవరైనా ఏవైనా ఎంచుకుంటారు. ఇప్పుడు మనం ఒకళ్ళు ఫుడ్ తినాలి, ఈ రోజు మీరు పనిచేసి ఫుడ్ తినాలంటే మీ తప్పుడు విషయం కానప్పుడు ఏదో ఒక తప్పుడు విషయం చేయకుండా ఏదో ఒక పని కష్టపడి చేసుకుంటారు. తను కూడా అంత బిగ్ బాస్ ట్రాఫీ గెలవడానికి ఇంతకుముందు మనం 8 seasons చూసాము. ఎవరో ఎన్ని కన్విన్స్ అయినా చేసి ఆఖరికి ప్రతి వీక్ లో గేమ్ ఉండడానికి చేశారు కదా. సో తను కూడా చేస్తుంది. ఎందుకంటే ట్రాఫీ కావాలి. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఏమి చూస్తారు, వాళ్ళు గెలిచారా లేదా అని చూస్తారు. ట్రాఫీ చూస్తారు కానీ ఎంతమంది ఏడవలేదండి, ఎంతమంది సింపతి చూపించలేదు. బిగ్ బాస్ విన్నర్ అయిన వాళ్ళు కూడా ఏడ్చి ఉంటారు కదా ఏదో ఒక రోజు. ఏంటండి అలా ఎందుకు అనుకుంటారండి? నిఖిల్ ఇంతకు ముందు విన్ అయ్యారు. దానికి ముందు ప్లేయర్స్ అంతా వాళ్ళు ఏదో ఒక్క రోజు ఒక ఎపిసోడ్ లోనైనా వాళ్ళు ఏడ్చి ఉంటారు కదా. మీరే చెప్తున్నారు కదా సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి తను ఏడుస్తుంది. ఇప్పుడు దివ్య లాంటి వాళ్ళు చాలా మంది తను టార్గెట్ చేస్తున్నారు. ఒక రోజు 2 రోజులు ఎవరైనా స్ట్రాంగ్ గా ఉంటారండి. మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేస్తే మీరు ఏడవకుండా ఉంటారు కదా. ఆర్మీ పవన్ విన్నర్ ఇస్తారు అనుకుంటున్నారు మీరేమంటారు? ఆర్మీ పవన్ గురించి ఏం చెప్తారు? ఆర్మీ పవన్ తన గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే